హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజు తీసిన వ్లాగ్ అండి. అయితే మార్నింగ్ టైం వచ్చేసి 5:50 అవుతుంది. అయితే నాకు అనిపించింది కదా, నిన్న నేను జిలేబీ చేశానని చెప్పాను కదా. జిలేబీ చేశాక కొంచెం షుగర్ సిరప్ అయితే మిగిలిపోయిందండి. దాన్ని వేస్ట్‌గా పడేయడం ఎందుకు అని చెప్పి ఏదో ఒక స్వీట్ చేద్దామని అయితే నేను కిచెన్‌లోకి వచ్చాను. గ్యాస్ కూడా ఆన్ చేశానండి. ఆయిల్ హీట్ చేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు లడ్డు చేస్తాననమాట. నిన్న చేసిన జిలేబీ సగం వరకు నిన్ననే కంప్లీట్ చేసింది మా పిల్లలు, మా సారు, నేను. ఇంకా మన ఇంట్లో ఒక స్పెషల్ చేస్తే దాన్ని అయిపోగొట్టే వరకు మనం ఊరుకోము కదా. ఎట్లాగో రాఖీ కట్టినాక పెట్టడానికి స్వీట్లయితే లేవు అని చెప్పి షుగర్ సిరప్ కూడా మిగిలిపోయింది కదా. ఇంకా నేను శనగపిండితో లడ్డు చేద్దాం అనుకున్నాను. అయితే నైటు శనగపిండి అయిపోయిందనమాట. చాలా రోజులు అవుతుంది. మొన్న బూందీ చేశాను కదా, అప్పుడే అంత పిండి కలిపేశాను. ఇంకా నిన్న బూందీ చేయడానికైతే శనగపిండి లేదు అని చెప్పి నైట్ మా సార్ అయితే పిండి తీసుకొచ్చిండ్రు. ఇక్కడైతే నేను 1 కప్పు శనగపిండి తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఉండలేం లేకుండా బిస్కట్‌తో కలిపేసుకుంటున్నానండి. నేను అనుకున్నాను కదా, ఫస్ట్ బూందీ లడ్డు చేద్దామని అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఇప్పుడు బూందీ చేసే వరకు చాలా లేట్ అవుతుంది. అట్లా అని చెప్పి బూందీ లడ్డు ఏమొద్దు, నాకు వచ్చినట్టు చేద్దామని ఇలా పిండి మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోతుందండి. ఇక ఇప్పుడు నేను లడ్డు మీద యుద్ధం చేయాలిగా, అందుకే ఇక గంటెలన్నీ రెడీ పెట్టుకున్నా. ఆయిల్ కూడా మంచిగా వేడయిపోయింది. ఇప్పుడు ఉండలేం లేకుండా మొత్తం పిండిని కలిపేసుకుంటున్నా. తెలుసా, బూందీ వేస్తే చాలా లేట్ అయిపోతుంది. ఇంకోటి, మొన్న బూందీ రెసిపీ అయితే ఫెయిల్ అయిపోయింది కదా. మళ్ళీ మీ ముంగట ఎందుకు మళ్ళీ నేను నాకు రాదు అని ప్రూవ్ చేసుకోవాలని ఇలా అయితే గంటెతోని ఆయిల్‌లో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. నేను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి లడ్డు చేద్దామని ఇట్లా వేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, నాకు అర్థమైపోయింది. ఈమైతే వాయిస్ నాకు తెలిసిపోయింది ఏంటంటే, వాయిస్ తోటి ఈమె ఎక్స్ప్రెషన్స్ చూపించలేదు. కాబట్టి ఇక నేను లైన్లోకి వచ్చిన ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీరు నా వాయిస్ ఎట్లుంది, నేను ఎట్లా ఏమంటాం కామెంటరీ ఎట్లా చెప్తున్నానో మీరు చూడరు. ఒక నిమిషం మంచిగా ఫ్రై చేసుకుందామే. చేసుకున్న తర్వాత క్లియర్గా తీసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ జాలి కంటే హోల్స్ పెద్దగా ఉన్నాయి కదా. ఆ హోల్స్ పెద్దగా ఉండడం వల్ల చాలా చాలా కింద పడిపోతుంది. కింద పడుతుంటే ఇంకేమో స్టవ్ ఏమో చూపిస్తుంది, మళ్ళీ పోస్తున్నట్టుంది. అలా ఉన్నాయి దీనే, అది మర్చిపోయింది. మళ్ళీ ఏం చేసిందంటే పోసుడు మొదలుపెట్టింది. ఏంటిది ఇట్లనే సేమ్ అంటే అమ్మదానం అందులో పోస్తుంది అంటే, మరి బూందీ చేస్తుందా వేరేది ఏమైనా చేస్తుందా అయితే నాకు అర్థం కాలే. బూందీ చేస్తున్నట్టు కొడుతుంది, కానీ మరి లాస్ట్ గ్రైండ్ చేస్తావు అనే. అవును. ఓకే, గ్రైండ్ చేసేటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లా ఉంటుందో. మళ్ళీ నాకైతే ఇవి మాకు బీహార్లో ఇట్లనే పకోడీలు, మన ఏమంటుంది జాల్ముడి అని దొరుకుతుంది. జాల్ముడిని ఇట్లనే వేసుకుంటే పకోడీ లాంటివి ఇట్లా వేస్తుంటారు ఫ్రెండ్స్. అలా వేసినాక ఇప్పుడు అది పక్కకు పెట్టింది. ఆ సీన్ అయిపోయింది. అయిపోయినాక చూస్తురుగా, నేను అన్నది అదే. ఏం చేసింది చెప్పు. ఈ బూందీలు నాకు అర్థమైపోయింది, బూందీ చేయడం రాదు. కానీ అప్పుడు ఏం చేసింది అంటే, పెద్ద పెద్ద పకోడీ లెక్క చేసింది. అలా ఉల్లిగడ్డ గిట్ట వేయకుండా వేసి దీన్ని గ్రైండ్ చేస్తుంది. ఎందుకు మరి ఇంత గ్రైండ్ చేస్తుంది అని అంటే, రక్షాబంధన్ కోసం, రేపు రక్షాబంధన్ కోసమే రెడీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇవి క్లియర్గా గ్రైండ్ 1-2 టైమ్స్ అటు ఇటు 2-3 దిక్కులు తిప్పినాక అవి కొంచెం పౌడర్ లెక్క అయినట్టున్నాయి. ఫ్యూజ్ పోయింది కూడా ఏమకు, పైన వైర్ దిగిందా ఫ్యూజ్ పోయింది కూడా తెలియదు ఫ్రెండ్స్. అవును, ఇంకో ముచ్చట చెప్పాలి మర్చిపోయినా. నిన్న నాకు ఆడికి వచ్చింది, ఈ మిక్సీ పని చేస్తలేదని నేను అన్నా. మిక్సీ పని చేసేది కింద స్టార్టర్ ఉంటుంది, మరి అది చూడపోయినావు, నడుస్తుందేమో చూడపోయినావు అంటే, 2-3 సార్లు వచ్చినా చూడలే, 2-3 సార్లు వచ్చినా అంటే నేను అనుకున్నా, మా ఆమె తెలివి నాకు ఎరికే కదా. అందుకే నేను ఏం చేసిన అంటే, ఒకసారి తీసుకురాపో అని చూస్తే ప్లగ్లో వైర్ చూసింది. అంటే ఆ స్విచ్లో పెట్టే ప్లగ్ ఉంటుంది కదా, వైర్ చూస్తే మళ్ళీ ఇక ప్లగ్ ఓపెన్ చేసి నేను వైర్ పెట్టిన. ఇంకా ఆ స్టోరీ ఆడికి అయిపోయి కొట్టింది. మరి పొద్దుగాల ఏమన్నా తింటానుక, మరి ఇది ఏమన్నా జ్యూస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనం ఎక్కువ మాట్లాడొద్దు. ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టుకుంది, క్యారెట్ కూడా కోసుకుంటట్టుంది. ఇంకేముంటుంది, ఇది ఆనియన్ ఉన్నట్టుంది ఒకటి, తర్వాత ఒకటి టమాటా ఉంది, ఒక క్యాప్సికమ్ ఉంది. ఇవన్నీ కట్ చేసుకుని ఆడ పెట్టుకుని మరి కూరకైతే కాదు ఇది పక్క బరాబర్. ఎందుకు కూరకు కాదంటే, ఎట్లా గీ గీ 3 ముక్కలు కోసి 1 ముక్కలు పెడుతుంది. నా ఒక్కరికి నేను నమ్ముతారో నమ్మరు, కానీ దొండకాయ కూర 1 కిలో కూర వండితే ఫ్రెండ్స్, నేను నా పిల్లలు ముగ్గురం కూర్చున్నాం అనుకోండి, 4 నేనైతే 4 చపాతీలు తింటా, కానీ కూర మాత్రం 1/2 కేజీ దాకా తింటా. మరి బరాబర్ తింటా. నా పిల్లలకు కూడా అట్లనే అలవాటు చేసిన. వీలైతే మీరు కూడా ఫ్రెండ్స్ ఇంట్లో అట్లనే అలవాటు చేయండి, చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకేదో చపాతీలు అవి. ఓకే ఫ్రెండ్స్, నాకు అర్థమైపోయింది.
నైట్ చపాతీలు కొన్ని మరిన్ని చేసింది ఫ్రెండ్స్. ఎందుకు చేసింది మరిన్ని అంటే ఆ తెల్లారి ఐ హోప్ ఇది రాఖీ పండుగ అనుకుంటా. రాఖీ పండుగ రోజు, పండగ ముందు రోజు మరి రాఖీ పండుగ రోజు ఇక మరి ఇప్పుడు ఇవన్నీ రాఖీ పండుగ రోజే తిన్నావు కదా చపాతీలు చేసినట్టు. అయితే రాఖీ పండుగ రోజు ఉన్నట్టుంది. అయితే ఎందుకంటే పొద్దుగాల లేచి టిఫిన్ చేసి మళ్ళీ ఎన్ని పండుగ ఎంత పెట్టుకోవాలి కదా, ఎందుకని పొద్దుగానే అవన్నీ చేసింది. ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకుంది కదా, చేసి పెట్టుకుని అన్నీ ఇవి అవన్నీ ముక్కలు చేసుకుని వచ్చి లోపల తీసుకొచ్చి ఇంకా ఇవి పౌడర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పౌడర్ మీకు అర్థం కావచ్చు అప్పుడే. మిక్సీ మంచిగా చేసినావుగా, అదే వెజిటేబుల్ కట్ చేసుకునేది. అదే ఇప్పుడు నేను చేసినాక ఇప్పుడు ఇది వచ్చేసింది. అయినాక ఇప్పుడు నువ్వు ఏం చేసినా దీన్ని పౌడర్ చేసి ఇక బూందీ ఇప్పుడు పౌడర్ అయిపోయిందిగా. ఇప్పుడు ఈమె వర్షన్లో బూందీ అయినట్టు. అప్పుడు అయిన తర్వాత ఇప్పుడు ఇది సపరేట్గా కలర్ కోసం ఏదో డ్రాప్స్ అయితే వేసింది. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని కొంచెం లడ్డు మంచిగా కలర్ఫుల్గా కనిపించాలని. ఎల్లో కలర్ లడ్డు అంటే మార్కెట్లో వేస్తుండొచ్చు ఫ్రెండ్స్. ఇవి వేసినాక ఇప్పుడు ఆ రాత్రి మిగిలినది ఉందిగా చక్కెర పానకం, అది రాత్రి మిగిలింది కాబట్టి లడ్డూలు చేసింది. లేకపోతే ఏం చేయకపో, మీరు వేరే విధంగా అనుకోకూరు. తెచ్చినావు అసలు స్వీట్లు తెచ్చినావు. ఆయన చెప్తా దాని కథ కూడా చెప్తా తొందర ఒక్క నిమిషం. అంతా మొత్తం చేసి కొంచెం ఇక దాని మీద అడ్డు అనుకోండి. కొంచెం గట్టిగా అయితే మీకు తెలియదే ఉంది ఫ్రెండ్స్. ఇక అది కొంచెం గట్టిగా దాకా ఉంచి కొంచెం ఫ్లేవర్ ప్లస్ స్మెల్ కోసం కొంచెం గీ వేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై కలిపి అవి పక్కకు పెట్టింది. అది ఎందుకంటే చల్లారే లోపల ఇప్పుడు మనకేమైనా దగ్గర పెట్టాలి కదా టిఫిన్, దానికోసం ఇప్పుడు ఇది అన్నట్టు. అంటే 2 minutes ఇది ఎక్కువ ఉంటుంది. మీరు చూడరు, అదేమో చాలాసేపు చూపించింది కదా, ఇది 1-2 నిమిషాలలో చూడరు ఎట్లా ఉంటుంది. ఇంకా ఇలాగా కట్ చేసుకుందిగా, బయట కూర్చొని ఆనియన్, పొటాటో, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకుందిగా, అవన్నీ ఆయిల్ వేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, మీరు ఊహించవచ్చు. అసలు వీడియో చెప్పాల్సిన పని ఏం లేదు, మీరు ఊహించవచ్చు. 1-2 నిమిషాలు అటు ఇటు అంటుంది, 2 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పు, నేను తినేది కదా, ఎందుకంటే వాళ్ళు తినరు. అది నా బిడ్డ నేను ఇద్దరమే, కొడుకు వాళ్ళ అమ్మ తినరు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మళ్ళీ తర్వాత ఉంటుంది. తెల్లారి కూడా మధ్యాహ్నం కూడా అది మిగిలింది ఎవరు తిన్నారో కూడా అది కూడా వీడియో తీస్తే బాగుండు, కానీ అవి తీయలే అప్పుడు. ఇక మేము ఏముందంటే మేము బిజీ ఉన్నామంటుంది. బిజీ ఉండి మేము అన్నం తినడమే మర్చిపోయినాం. మేము తిన్నాము, మధ్యాహ్నమే అన్నం తిన్నామంటుంది. ఇక ఇది హల్దీ పౌడర్ ఎవరన్నా కవర్తో వేసుకుంటారా ఫ్రెండ్స్, డబ్బాలు పోసుకుంటారా? మీ ఇళ్ళలో ఎట్లా వాడతారు జర కమెంట్ చేసి ఆమె జర చెప్పురు ఫ్రెండ్స్. మీరు అందరూ ఆమె ఎంత మంచిది మీరు అనుకుంటారుగా, ఎంత మంచిదో మీరు కామెంట్ చేసి చెప్పురు. నేను చెప్పినాగా ఫ్రెండ్స్, 1 నిమిషం అయిందా దాని ఇప్పుడు ఆ బ్రెడ్ కట్ చేసినవి ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ కట్ చేసినవి అందులో పోసింది కలుపుతుంది. బ్రెడ్ కాదు అవి చపాతీ. అదే రాత్రి మిగిలిన చపాతీలు కాదు, నువ్వు ఈ టిఫిన్ కోసమే కదా స్పెషల్ గా చపాతీలు చేసి పక్కకు పెట్టాను, నువ్వే చెప్పినవు. అదే ఎక్కువ చేసిన చపాతీలు మిగిలినాయి, చేసి అట్లా పోసి కలిపింది ఫ్రెండ్స్. ఎక్కువగా కొన్ని కాకపోతే ఇప్పుడు అవి గట్టిగా ఉన్నాయి అనుకో ఫ్రెండ్స్, ఏం చేయదు, అటు ఇటు చూస్తుంది, ఆ నీళ్ళు పోస్తుంది, అది చూపియదు మీకు అంతే. చపాతీలలో వాటర్ పోస్తుంది, ఆ టిఫిన్ అట్లనే మంచిగా నేను కూడా తింటున్నా. పంచ ఎందుకు ఇది అయిపోయింది కదా ముచ్చట. అయిపోయిన తర్వాత ఇటు వచ్చింది ఇక వీళ్ళు రాఖీ పౌర్ణమి కదా, ముందు పొద్దుగాల దన ఏముంది ఫ్రెండ్స్, దన నీళ్ళు నేనే తెచ్చిచ్చిన బకెట్లా తెచ్చిన. కాకపోతే నువ్వు తెచ్చుకున్నావేమో సగం నీళ్ళ, బయట నేను కడిగినప్పుడు అనుకుంటున్నా, నేను కడిగినప్పుడు నీళ్ళే అనుకుంటున్నా. దన తెచ్చింది నీళ్ళు ఇట్లా అంటది. ఎంత రోజు అంటది ఫ్రెండ్స్. నేను మళ్ళీ పొద్దుకన్నా ఇట్లా చేయి పెట్టి చూపిస్తా. ఆ స్టిక్ నేనే చేసుకున్నాను వస్తాను కరెక్టే ఫ్రెండ్. ఆ స్టిక్ అయితే ప్లాస్టిక్ థమ్స్అప్ 2 లీటర్ బాటిల్ నుంచి కట్ చేసింది, కింద బేస్ కట్ చేసి దాని నుంచి అయితే హోల్స్ పెట్టి యూట్యూబ్లో చూసినట్టుంది ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూసిందో మరి క్లియర్గా అయితే నేను చెప్పలేను, కానీ ఆ వీడియో మాత్రం ఆమె చేసింది. వీడియో కాదు, ఆ స్టిక్ నేను చేసిన, వీడియో కూడా నేనే చేసుకున్నానే. వాయిస్ ఒక్కటి నువ్వు చెప్తాను, నాకు రాదని. ఓకే. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇక మొత్తం వాటర్ అంటే ఫ్లోర్ క్లీనర్ డ్రాప్ కొంచెం వేసి మొత్తం క్లీన్ చేసింది. ఇక నాది బయట డ్యూట్ అన్నట్టు, ఎందుకంటే ఇక పండుగ రాఖీ పండుగ కదా. ఇక ఇప్పుడు స్పెషల్స్ అన్నీ నేను చేసిన, ఇప్పుడు అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా అని లోపల ఇక చెప్పందే ఉంది ఫ్రెండ్స్, ఇక ఉంటుంది. అట్లేం కాదు, నాకు పొద్దున ఉప్మా పెట్టినవా, అందుకే నేను బయటకు అడిగిపిస్తున్నాను. ఆ ఉప్మా గురించి డిస్కషన్ వద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి, వీడియో చూసినాక దాని గురించి మీరు అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం అనేది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సండే కొంచెం లేట్గా వేస్తే తప్పేం కాదు. అది ఈ పొద్దులే ఇప్పుడు దాని గురించి ఎందుకని, పండుగ పూట రాఖీ పౌర్ణమి, ఇక నీళ్ళు పోసిన చుట్టుపక్కల కడిగిన తర్వాత పొరకేడుందని అడిగితే పొరక లేదు తెచ్చుకోపో అంటే నేనే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. తెచ్చుకొని దాని నీళ్ళు బయటికి నీళ్ళు కొట్టి 2-3 మగ్గుల నీళ్ళు ఆ బయట చెట్టు కింద కూడా ఆడ సిమెంట్ ఉంటే ఆ సిమెంట్ దాని కింద కూడా నీళ్ళు పోసిన, చెట్లు ఉంటే జర
ఆ చెట్లకు కూడా నీళ్ళు పోయమంటే కూడా వాన వస్తుందని ఇక పేరు వాన 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 అని 2 వారాల నుంచి వర్షమే పడుతుంటే నేను మళ్ళీ చెట్లకు నీళ్ళు వేయడంగా పోయింది సార్. నువ్వే చెప్పు. వారాల నుంచి వర్షం పడుతుంది వారాల నుంచి వర్షం పడుతుందా ఫ్రెండ్స్? ఇక మీరు నేనేం ఎందుకు పడతలేదు? పడుతుంది. నువ్వు ఎందుకు అట్లా చేస్తావు మరి నన్ను ఇంతగానో? ఇక చల్లారినట్టుంది. ఇక ఆమె కడుపు మంట చల్లారింది. ఆ ఉప్మా పెట్టినందుకు ఇక అది అడిగిపించింది. ఇక ఆ లోపల కడుపు మంట చల్లారింది. మళ్ళీ ఇంట్లో అది చేసింది లడ్డూలో చేసింది కూడా చల్లారింది. ఇంత ఒత్తి అది ఉంది కదా, దానికి కూడా సపరేట్ గిన్నె లేదా ఇప్పుడు చవులను వస్తే చాయ్ ఇచ్చే గిన్నె ఉంటుందిగా, అదే ఆ గిన్నె తుడిచి అది చాయ్ ఇచ్చే గిన్నె కాదు, అది చాయ్ ఇచ్చే ట్రేలో ప్లేట్ అదే అనుకోరాదు. ప్లేట్ తెచ్చింది. ఇంకా లడ్డూని చేసి పెట్టింది. ఈ పొద్దుగాల చేసింది 10-11 గంటలు అవుతున్నట్టుంది. అప్పుడు 10 కూడా కాలే, ముందరనే చేసింది ఫ్రెండ్స్. ఈ నా బిడ్డ నా కొడుకులు ఎదురు చూస్తారు ఎప్పుడు రాఖీ కట్టాలని. కానీ కాకపోతే ఇవి చెప్పారు కదా పంతులు ఏమన్నారంటే మధ్యాహ్నం 1:30 తర్వాత కట్టాలంటే నా బిడ్డకి నిద్ర కూడా పడతలేదు. పప్ప 1:30 అవుతుంది, పప్ప 2:30 అవుతుంది అని ఊరికే వాచ్ కూడా నా కాడికి రాను చేసుకా ఉంటే పోయింది. ఈ గ్యాప్లో మాత్రం మా మేడం వచ్చేసి ఏం చేసిందంటే ఇక కడప ఉంది కదా, యాక్చువల్గా కడప అంటే చెక్కది ఏం కాదు ఫ్రెండ్స్, అది బెట్టులాగా వేయించిన సిమెంట్తో వేపిస్తే మేము వచ్చిన కొత్తలు లేకుండే కావాలనే పసుపు ఇట్లా పెట్టుకోవడానికి ఉండాలని నేనే వేయించితే ఇంకా దానికి తెల్లవి మన పిట్టితోటి ముగ్గులు ప్లస్ బొట్లు పెడుతుంది, కుంకుతోటి బొట్లు పెట్టుకుంటుంది. బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా సేమ్ మా ఇంటికాడ మా అమ్మ నేర్పింది ఒక ముగ్గు. ఇంకా అదే ముగ్గు తప్ప వేరేది ఏ ముగ్గు ఏమనంటే అంటది కదా, లేదు ఎన్నైనా ముగ్గులు ఉంటాయి కానీ పండుగప్పుడు అందరు ఇదే ముగ్గు వేస్తారు కాబట్టి ట్రెడిషన్గా వస్తుంది కాబట్టి ఈ ముగ్గు వేయాలని అంటారు. ఇక మనం ఎక్కువసేపు నేను ఆర్గ్యుమెంట్ చేశాను ఫ్రెండ్స్. అట్లా కాదు, మనము పసుపు కుంకుమ కడపకు పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఇదే ముగ్గేస్తారు సార్, నిజంగా చెప్తున్నాను. రైట్, ఇప్పుడు ఆమన్నదే కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను పండుగ పూట అవుతుంది, నేను ఆమన్నది ఫస్ట్ కూడా చెప్పింది ఇదే చేస్తారని నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఎందుకంటే మనం పండుగ పూట మంచిగా ఉండాలి. ఆల్రెడీ ఆమె జర ముఖం మార్చుకున్నట్టే ఉంది, మరి కారణం ఏంటనో తెలుసుకుందాం ముందర. ముఖం మార్చుకున్నట్టే ఉంది. ఒక్కటైతే మంచి పని అనిపించింది ఫ్రెండ్స్. పసుపు పెట్టుకుంది, నా బిడ్డ పెట్టుకోమంటే నా బిడ్డని అయితే పసుపు పెట్టుకుని అన్నది. చిన్నది కదా తెలియదు, నేను కూడా ఏమనలేకపోయినా. పసుపు పెట్టుకునే లోపల మా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటుంటే నా పిల్లలు నన్న ఎదుర కొత్త బట్టలు ఎందుకు వేసుకోలేదంటే, లేదు పాప ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం 1:30-2 o'clock మనం రాఖీ కట్టే టైంకి కొత్త బట్టలు వేసుకుంటాం అని అన్నారు. అన్న తర్వాత ఇంకా ఈ అదే గ్యాప్లో పోయింది. అంతే, మీరు అర్థం చూస్తుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మీరు వీడియో ఫాస్ట్ పెట్టిందా ఫార్వర్డ్లో పెట్టిందా తెలియదు కానీ జస్ట్ 1-2 minutes ఆల్రెడీ నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకొని నేను ల్యాంపింగ్ చేసుకుంటా కదా, ఆ ల్యాంపింగ్ చేసుకున్న తర్వాత ఒక within 1 minute బొట్టు పెట్టుకొని ఇంకా ప్రేయర్ చేస్తుంది. ప్రేయర్ అంటే కోరికలు ఏముంటుంది, ఎన్ని పెద్ద కోరికలు ఉంటుందో తెలియదు కానీ ధనాధన అడుగుతట్టుంది. ధనాధన అని చెప్తారు, సబ్స్క్రైబర్లను పెంచాలి, డాలర్లను పెంచాలంటే. పాపం ఇంకా నేను కూడా ఏమనుకోను, ఎందుకంటే ఏదో టైం చేస్తుంది కదా, ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టాలి. తర్వాత రెండోది ఏంటంటే నేను కూడా పెద్దగా ఫైనాన్షియల్లీ ఆమె పెద్ద సపోర్ట్ అయితే ఏమి ఇయ్యను కదా, కాబట్టి చిన్న చేసుకుంటుంది కదా, చేసుకొని అనే ఉద్దేశంతో అయిపోయింది. అందులో ప్రేయర్ అయిపోయింది. పెద్ద వేసింది ముగ్గు, ఎంత పెద్దగా చూపించింది కదా. చూపించినాక ఇప్పుడు నా బిడ్డకు ఇంకో ఫ్రాక్, ఇప్పుడు నా బిడ్డని ఎందుకు చూపిస్తుంది అంటే, నా బిడ్డని వీడియోలో చూపించిన ఉద్దేశం ఏం లేదు ఆమె కాడ, కానీ ఆమె మిషన్ కొన్నాక కుట్టినన్నట్టు ఆ కుట్టిన ఫ్రాక్ నేను ఇంత 6,000 రూపాయల మిషన్ కొనిస్తే ఇంత పెద్దది కుట్టిన. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నేనేం చెప్పొద్దు, మీకు తెలిసిపోయిందిగా. అంటే నేను ఇంత పని చేసినా కూడా ఇట్లా ఉన్నా అని లేదు, నా పూజ అయిపోయింది అక్కడ. రైట్. తర్వాత నా బిడ్డ నేను చెప్పిన ఫ్రాక్ దానికి ఇష్టం ఉండదు, నా దగ్గరికి వచ్చింది పప్ప అని కంప్లైంట్ చేస్తే తెచ్చుకోబెట్ట అనగా టీ-షర్ట్ మళ్ళీ షార్ట్ వేసుకుంది. దానికి కంఫర్టబుల్గా ఉంటుంది, జర స్మూత్గా ఉంటుంది కదా డ్రెస్, అందుకోసం అది కొంచెం ఊపరిచ్చినట్టు ఉండకుండా హాయిగా ఉంటుందని ఇంకా మంచిగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారు కొట్టుకుంటారు, ఇంకా పిల్లలు అన్నప్పుడు అంత మట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని ఎంతసేపు చూపిస్తున్నా అని అనుకుంటూనే ఉన్నా ఫ్రెండ్స్, ఎంతసేపు చూపిస్తుంది నేను అనుకుంటూనే ఉన్నా, కానీ లడ్డూలు చేసింది కదా మన మనసులో ఉంది ఆల్రెడీ, అది దానికోసమే చూపించింది. ఇప్పుడు లాస్ట్కి అర్థమైపోయిందా ఫ్రెండ్స్, పొద్దుగాల నుంచి ముఖం ఎందుకు మార్చుకుందంటే మొన్న ఎండాకాలంలో ఒకటి విరిగిపోయింది, పుస్తల తాడులో ఒక రింగు వైపు విరిగిపోతే నేనేమన్నా మా మమ్మీ ఏమన్నదంటే,
ఎప్పుడన్నా ఇంట్లో పండుగ చేసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళ ఎవరిదైనా పెళ్ళి అయినప్పుడు దాంతో పాటు చేపిద్దాం తీయని అన్నది. నేను కూడా ఆల్రెడీ మా ఇంటి దగ్గర డబ్బులు కూడా ఇచ్చి పెట్టిన, ఎందుకంటే మళ్ళీ మొహం మార్చుకుంటుంది కదా, ఎందుకంటే మళ్ళీ నేను రేపు నెక్స్ట్ ఇయర్ చేపిస్తా అంటే నెక్స్ట్ ఇయర్ అయిద్ది అన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఆ గోల్డ్కి ఎంత అవుతుందో ఆ అమౌంట్ ఇచ్చి వచ్చిన కొనుక్కుంటుండొచ్చు. అయితే ఈ ఎండాకాలంలో చేపిస్తారు. ఇది దాని గురించే ఈమె కుట్టుకుంటున్నట్టుంది, దాని గురించే చేసుకుంటున్నట్టుంది. నిమ్మలంగా దాన్ని ఇచ్చేస్తుంది. ఇక ఇంతవరకు అయితే ఈ వీడియో ఎండ్ చేస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ పార్ట్ మన రాఖీ కట్టే పార్ట్ మరి లెంత్ ఎక్కువైందని నెక్స్ట్ వీడియోలో ఇట్లా చూపిస్తుందేమో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆమె కష్టపడుతున్నందుకు ఈ వీడియోని మనం సబ్స్క్రైబ్ చేద్దాం. తర్వాత ఆమెకు మోరల్గా మనం సపోర్ట్ చేద్దాం. లేడీస్ కదా, సపోర్ట్ చేద్దాం. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయమనండి. ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.